వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతున్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్లో 8,000 బస్తాలు మాయమైంది, వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే, మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు, నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా? ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా? లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా? నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారో మొత్తం కూడా కేసులో రికార్డ్ అయి ఉంది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ ఉన్నవాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే.